పోలవరంపై విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజ్ను పూర్తిగా నిరోధించడం అసాధ్యమని నిపుణుల బృందం తేల్చి చెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది. మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయటమే మార్గమని తేల్చి చెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే 17 మీటర్ల కన్నా దిగువకు మాత్రమే సీపేజీ నీటిని అనుమతించాలని, అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపేయాల్సిందేనని స్పష్టం చేసింది. తమ ప్రాథమిక నివేదికలో కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చింది. డయాఫ్రమ్ వాల్ గురించి ఇంకా ఎలాంటి అభిప్రాయమూ ప్రకటించలేదు. తుది నివేదికలోనే ఈ అంశంపై తమ అభిప్రాయం వెలువరిస్తామని విదేశీ నిపుణుల ప్యానెల్ పేర్కొంది. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్ బి. పాల్, రిచర్డ్ డోనెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్బెర్గర్ అందరూ కలిసి చర్చించుకుని కొంత అధ్యయనం చేసి తమ ప్రాథమిక నివేదికను అందించారు. కేంద్ర జలసంఘం చైర్మన్ ఈ నివేదికను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు పంపించారు. ఆ నివేదిక ఆధారంగా ఎలా ముందుకు వెళ్లనున్నారో, ఆ ప్యానెల్ సూచించిన పరీక్షలను ఎలా చేపడతారో తమకు తెలియచేయాలని చైర్మన్ కోరారు.